వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. 17వ వార్డు ఎన్నికల ప్రచారం ఆ వార్డు సీనియర్ నాయకులు గుడబండి నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జోరుగా హురుగా సాగింది. ఆ వార్డు ప్రజలంతా ఎమ్మెల్యే గణేష్కు అపూర్వ స్వాగతం పలికారు. గడప గడపలో ఆయనకు పూలజల్లి హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ఈరోజు మరి మన కౌన్సిలర్ గారైన ఆదిలక్ష్మి గారు, జీఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మిగతా వార్డు పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి పెద్దలు సన్యాసిపాత్రి గారు, అలాగే డాక్టర్ గారు, లక్ష్మి గారు, ఇతర పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, మున్సిపల్ నాయకులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంతో ప్రజాదరణ. ఈరోజు ఎక్కడ చూసినా సరే మహిళలందరూ కూడా బయటకు వచ్చి మరి హారతులు ఇస్తూ మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని రోజులు కూడా చెప్తున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు, 2 పథకాలు, 3 పథకాలు, 4 పథకాలు ఇవ్వడం వల్ల ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు అందరూ కూడా అంత ఆదరణ వస్తుందంటే దానికి కేవలం మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది. కనుక మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం పట్టణ ప్రజలందరికీ కూడా మైడమ్మ తల్లి పండుగ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అసలు ముఖ్యంగా ఒక విషయం కూడా చెప్పాలి. మరిడమ్మ పండుగ అనేది ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా. ఈరోజు పండుగ జరుగుతుంది, నైట్ జాగరణ చేస్తారు, రేపు కూడా పండుగ చేస్తారు. అయితే ముఖ్యంగా ఒక్కటే మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రికా ప్రజలందరి ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఈరోజు మరిడమ్మ ఉత్సవం అనేది నాగవరం మండలం కానీ, గోల్గొండ మండలం కానీ, మాకవరపల్లి కానీ, నర్సీపట్నం రోడ్లు కానీ సుమారుగా 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా మరిడమ్మ ఉత్సవాలు చేస్తారు. అలాగే నూకల తల్లి ఉత్సవాలు చేస్తారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో మరిడమ్మ చేస్తారు, బలిఘట్టం చేస్తారు. అయితే ఈరోజు జరుగుతున్న పండుగ ఏంటంటే ఒక 18 వార్డులకు సంబంధించిన నర్సీపట్నం 18 వార్డులకు సంబంధించిన పండుగ ఇది. అయితే ప్రతి సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే బాధాకరం ఏంటంటే ఈరోజు మీ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈ నర్సీపట్నాన్ని ఇదేదో నియోజకవర్గ సమస్యగా ఒక క్రియేట్ చేసి ఇక్కడ అవినీతి అయ్యింది పద్ధతి కానీ, వాళ్ళ కొడుకు మరి తలకమాసినట్టు ఉన్నాడు ఒకడు, వాళ్ళ మరుగుజ్జు పాత్రుడు కానీ ఒక గత నెల రోజుల నుంచి కూడా రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో నియోజకవర్గ సమస్యగా క్రియేట్ చేసి తద్వారా మరి ఓట్లని రాబట్టుకోవాలని ఒక తాపత్రయంతో మరి ఎలవాలోచనతో ఈ తలకమాసినాడు మరి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు మరిడమ్మ కూడా క్షమించదు వీళ్ళిద్దరిని కూడా. ఈ అవినీతి అయిన బదులు కానీ ఈ తలకమాసినాడు ఉన్నాడు మన మరుగుజ్జు పాత్రుడు, మరిడమ్మ కూడా క్షమించదు. ఎందుకంటే మరిడమ్మ పేరు చెప్పుకొని ఈ విధంగా వరే మీరు ఎలాగ నా పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తున్నారా, మీరు బాగుపడరా అని చెప్పి మరిడమ్మ కూడా క్షమించని చెప్పి సందర్భం తెలియపరుస్తుంది. అదే ముఖ్యంగా చూస్తున్నా ఈరోజు నెల రోజుల నుంచి రోజు ప్రెస్ మీట్లే. మరి గతంలో కూడా మొన్న చెప్పారు సన్యాసిపాత్రి గారు, మరి మా దగ్గర బంగారం ఉందని చెప్పి చెప్పడం, అదే 6 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పడం. మొన్ననే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి నగలను కూడా ఏర్పాటు చేశారు. మరి వీరికి సంబంధించిన నగలన్నీ కూడా ఏర్పాటు చేశారు, కానీ వారికి సంబంధించిన 6 లక్షలు కూడా చెప్పలేదు. అది మీకు తెలియాలి. అయితే ఇదేదో కొత్త డ్రామా ఇదంతా కూడా. మళ్ళీ నేను చూస్తే మాకు మైల్ వచ్చిందని చెప్పి ఇదొక కొత్త డ్రామా. మరి వాము మేము అంటున్నాను, ఈ తలక మాసిన మరుగుజ్జోడికి కానీ ఈ అవినీతి అయిన కానీ చెప్తున్నాను, మీకు చేతన అయితే మీరు చెయ్యంటారు ఓ పండుగ. మీకు చేతన కాదు, మేము చేతులు ఎత్తేస్తే ఇక్కడ సన్యాసిపత్రి గారు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అంతేగాని రోజుకు ఒక ట్విస్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా ఏదో ఓట్ల కోసం అందరూ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం తెలుసు. ఎట్టి బస్సులు కూడా మరిడమ్మ వీళ్ళిద్దరిని ఉన్నాడు మరుగుజ్జోడు తలకమాసినట్టు మరి పాత్రని కూడా క్షమించదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాం. మరి ఎట్టి బస్సులో కూడా ఈరోజు మరి రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ మేము అందరూ కూడా గెలుస్తాం. అయితే ఈరోజు మేము చెప్పనవసరం లేదు, రేపు మళ్ళీ మేము నామినేషన్ కార్యక్రమం కూడా చేస్తాం. కొన్ని వేల మందితో మరి నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరూ రాబోతున్నారు. మీ ద్వారా మరి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే, మీ అందరి తాలూకు ఆశీస్సులు అందించేసి మనస్ఫూర్తి కోరుకుంటాం. నమస్కారం తెలుపుతాం.